సార్ లక్ష్మణ్ గారు, మనం అక్కడ విజువల్స్ చూస్తేనే అర్థమవుతుంది అసలు అధికారులు పోలీసులు అంటే ఒక లెక్కలేనితనం, ఆ బాడీ లాంగ్వేజ్ అది. మరి మా నాన్నగారు చాలా సినిమాటిక్గా లేకపోతే ఫెరోషియస్గా ఉంటారు కాబట్టి ఆయన్ని మించిపోయి ఇంకాస్త డోసు పెంచాలన్న ఆరాటం కనపడుతుందో ఆ కుర్రోళ్ళలో. మరి లేదు, ఆ రకంగా దుందుడుకుగా వెళ్తుంటే కంట్రోల్ చేయాల్సినటువంటి పేర్ని నాని గారు ఇంకా ఇంకా ముందుకెళ్ళిపోయి ఏ రాష్ట్రంలో ఉన్న లాక్కొచ్చి మరి ఇదే బందర్కి వేయించుకుంటాం చూడండి అంటే, మళ్ళా అపాయింట్మెంట్ కూడా నా బందర్కే వేయించుకుని అపాయింట్మెంట్ ఇచ్చి సంగతి తేలుస్తాడంట. మరి అధికారులు కూడా ఎందు గురించి అంత సౌమ్యం పాటిస్తున్నారు అర్థం కావడం లేదు. కేసులు అయితే పెడతారు, కేసులు ఏముంటుందండి పెద్దగా, ఇదేం కనపడదు కదా. దీన్ని ఎలా చూడాలి సార్? ఇది ఒక రకమైన పొలిటికల్ స్ట్రాటజీ అనుకోవాలా, లేదంటే కనుక ఏమన్నా అప్పుడే మావిగన్ అని చెప్పేసి ఒక నెగిటివ్ ఇది వస్తుంది కాబట్టి ఏమన్నా డైవర్ట్ చేయడానికి ఇటువంటి వాటిల్ని ఇంకాస్త ముందు తీసుకొస్తున్నారు అనుకోవాలి సార్? లక్ష్మణ్ గారు, రాజకీయాల్లో వ్యూహాలు ఉంటాయి, కాకపోతే ఏంటంటే ఇలాంటి వాటిల్లో వ్యూహాలు ఏం పనిచేస్తాయి? జనం అవి చూస్తే ఏమంటారు? అలాంటి మాటలు మాట్లాడుతూ అక్రమ నిర్మాణాలని కోర్టు ఆర్డర్ కూల్చేయాలి. వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు, అందులో తప్పేమి. దానికి పోయి ఉండొచ్చు, నీకు బంధువులో చుట్టాలో లేదా నీకు కావాల్సిన వాళ్ళేవో కావచ్చు. అవి నువ్వు చట్టానికి అతీతంగా నువ్వు చెప్తే అది ఆపేయాలా? ఆపేస్తా. అందులో మీరు ప్రతిపక్షంలో ఉన్నారు, ఆ విషయంలో మర్చిపోయి పోలీసులు అంటే లెక్క జమలేని విధంగా వ్యవహరించడం అనేది కరెక్ట్ కాదు. ఖచ్చితంగా గౌరవించాలి వ్యవస్థల్ని, తర్వాత కోర్టు ఆర్డర్ని గౌరవించాలి. ఒకవేళ ఏదైనా అవకాశం ఉండే వాళ్ళు పోలీసులు తప్పు చేస్తున్నారంటే కోర్టులో కేసులు పెట్టచ్చు, లేదా పై అధికారులకి కంప్లైంట్ చేయొచ్చు. అవన్నీ ప్రొసీజర్ ఫాలో కావాలి. అలాగే ఏం కాకుండా మా ఇష్టం ఇక్కడ ఇప్పుడు వీళ్ళు ఎట్లయిపోయారంటే వాళ్ళ నియోజకవర్గాలు అదేదో వాళ్ళ సామ్రాజ్యాల్లాగా మేమేమనుకుంటే అది జరగాలి, మేము ఏం చేస్తే అది చెయ్యాలి. ఎందుకు వాళ్ళు అలా తయారయ్యారంటే అంతకుముందు అలాగే చేశారు కదా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో. ఇంకా జగన్మోహన్ రెడ్డి పరిపాలన లేదు, ఇలా చేయకూడదు, మనం ఇలాంటి మాటలు మాట్లాడకూడదు అనేది వాళ్ళకి రాలేదు. మళ్ళీ మేము వచ్చేస్తాం. అయ్యా, ప్రజల నాడు ఎట్లుందో ఇవాళ చెప్పలేము. మీరు వస్తారో రారో తెలీదు, రాజకీయాలు వ్యూహాలు ఎలా ఉంటాయో తెలీదు. తెలియనప్పుడు మీరు ఓవర్ కాన్ఫిడెన్స్ వెళ్ళిపోయి మళ్ళీ వచ్చేకాలం మాదే, మేము వస్తే చూడండి మేము సంగతి చూద్దాం అనే మాటలు మాట్లాడితే ఎట్లా కుదురుతుంది? మీరు పద్ధతులు పాటించండి. మీరు వచ్చినప్పుడు మీరు తర్వాత సంగతి తర్వాత, మీరు వస్తారో ఎవరేం చెప్పలేదు. అట్లనే ఏదో మేము వచ్చేస్తున్నామంటే కర్ర తీసుకుని కొడతారా, లేకపోతే పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేసే విధంగా, వాళ్ళకి అవమానం జరిగే విధంగా వాళ్ళతో మాట్లాడతారా? అవసరమేముంది? ఇది అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మేము ఎదురు తిరిగితే మా గొప్ప ప్రజలందరూ అబ్బో చూడండి ఎదురు తిరిగాడు, ఇట్లాంటి నాయకుడు మాకు కావాలా అని ప్రజలు అనుకుంటారు. ప్రజలు మనతో ఉంటారు, ప్రజలు మనం ఓట్లేస్తారని వాళ్ళు అనుకుంటున్నారు. అలా ఏమి జరగదు. అన్ని ఇవాళ ప్రజలు సోషల్ మీడియా వచ్చినాక తప్పే కొడితే రైటే కొడితే అన్ని తెలుసుకోగలుగుతున్నారు, అన్ని ప్రశ్నించగలుగుతారు, అన్ని అర్థం చేసుకుంటారు. ఏంటి అని నువ్వు అవినీతి అక్రమాలకు కూడా సపోర్ట్ చేస్తా కూర్చుంటే ఎందుకు అంగీకరిస్తారండి ప్రజలు? ఎందుకు అంగీకరిస్తారు? అది తప్ప రైట్ అనేది తెలుసుకోలేని స్థితిలో ఉన్నారు ఇవాళ జనము. ఏమి లేదు, అన్ని తెలుసుకుంటున్నారు. కాబట్టి అహంభావం అనేది పనికిరాదు. అవమానానికి మళ్ళీ సంగతిగా చూస్తాము అనేది అహంభావం అనేది పనికిరాదు. రైట్ సార్, మీరు అన్న దాంట్లో నాకు ఒక పదం మాత్రం బాగా నచ్చిందండి. ఏంటంటే గెలిచినా ఓడినా కానీ అక్కడ ఒక సమూహాన్ని పెట్టుకొని ఎవరి కాళ్ళు ఎవరి నియోజకవర్గాన్ని ఆ నియోజకవర్గాన్ని ఏదో సామ్రాజ్యంలాగా భావిస్తున్నారు. మీరు చెప్పింది ఎగ్జాక్ట్ కరెక్ట్. అలా భావించారు కాబట్టి ఈ రకంగా రెచ్చిపోయే వ్యవస్థలు ఉన్నవి మన కోసమే ఉన్నాయే.
దాంట్లో తప్పొప్పులు జరుగుతూ ఉంటే దాన్ని ఏ రకంగా వెళ్ళాలి, ఏ ఫార్మాట్లో వెళ్ళాలి. ఇప్పుడు ఓకే కూల్చివేతలు అక్రమ కట్టడాలు అయినా మరి ఏంటో తెలియదు, కానీ ఆ కూల్చివేతలు కరెక్ట్ కాదు అనుకున్నారు. అడ్వకేట్ గారు క్లియర్గా చెప్పారు కదా, పొలిటికల్ యాంగిల్లో కాకుండా వెళ్ళండి, ప్రాపర్ ఫార్మాట్లో వెళ్ళి స్టే తెచ్చుకోవచ్చు. లేదంటే కనుక చెప్పొచ్చు, మాట్లాడవచ్చు. అంతేగాని వాళ్ళు ఏం చేస్తారు, కోర్టు ఆర్డర్లు అంటున్నారు. కోర్టు ఆర్డర్ ఫాలో అవ్వాలా, లేకపోతే మీ వార్నింగ్కి బట్టి ఆగిపోవాలా? ఏది కరెక్టు?